తండ్రి దయాళుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ మాటలు నాయనా, ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేమందరం గ్రహించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమకాండం ప్రియులారా, 17వ అధ్యాయము 11వ వచనంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. రెఫీదీము లోయలో ఇశ్రాయేలీలు అమాలేకీయులకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఐగుప్తు దేశము నుండి వీరు బయటకు వచ్చి ప్రయాణం చేస్తున్నప్పుడు మొదటిగా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరంటే అమాలేకీయులు వచ్చారు. అంటే ఇశ్రాయేలీలకు ప్రధాన శత్రువు ఎవరంటే అమాలేకీయులు. ఈ సమయంలో మోషే, అహరోను, ఆ తర్వాత యెహోషువ, హూరు అనే ఒక నలుగురు వ్యక్తులు ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంటారు. యుద్ధము చేతకాదు యెహోషువకు దేవుడు ఆ మోషే యుద్ధానికి పంపించాడు, యుద్ధం చేయమని. ఆ తర్వాత మోషే, అహరోను, హూరులు కొండ శిఖరానికి వెళ్ళి మోషే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సాధారణంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ఓడిపోతా ఉన్నారు. చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అమాలేకీయుల మీద విజయాన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఈ చేతులు దింపకుండా అహరోను ఒక ప్రక్క, హూరు ఒక ప్రక్క నిలిచి చేతులు పట్టుకున్నప్పుడు ఒక ఘనమైనటువంటి విజయం ఆ యుద్ధములో ఇశ్రాయేలీలు చూడగలిగారు. అంటే ఇంత ఘనమైన విజయం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రార్థన, మోషే చేయడం. ఈ ప్రార్థన చేయడానికి ఎవరు సహకరించారు? ఊరు, ఆ తర్వాత అహరోను ప్రక్కనే ఉండి చేతులు అలా పైకెత్తి చూపుగా చేతులు క్రిందకు రాకుండా అలా పట్టుకున్నారు, వాళ్ళు సహాయపడ్డారు. అయితే గెలిచిన తర్వాత జరిగింది ఏంటంటే అందరూ కూడా యెహోషువ చక్కగా యుద్ధం చేశారు, ఆ తర్వాత మోషే చక్కగా ప్రార్థన చేశారు, అహరోను గురించి మాట్లాడుకున్నారు. ఈ నలుగురిలో హూరు గురించి ఎవరు మాట్లాడుకోలే. హూరు కూడా ఈ నలుగురిలో సహాయపడ్డాడు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు హూరు కూడా సహకరించాడు, ఆ చేతులు పట్టుకున్నాడు. ఆ చేతులు పట్టుకోవటం ద్వారా మోషే చక్కగా ప్రార్థన చేయగలిగాడు. కానీ ఎవరు కూడా హూరు చేసినటువంటి పనిని ఆ దినాలలో ఆనాటి ప్రజలు ఎవరు గుర్తించలే. అయితే ఈనాడు అనేక మంది ప్రార్థనాపరులైన వారిని, విశ్వాసులైన వారిని, ఆత్మీయులైన వారిని, పరిశుద్ధులైన వారిని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తారు. నేను సేవ చేస్తా ఉన్నాను, నా సేవను ఎవరు గుర్తించలేదు, నేను ఆత్మీయంగా ఉంటా ఉన్నాను, సాక్ష్యం ఉన్నది నాకు, నన్ను ఎవరు కూడా ఎన్నిక చేయటం లేదు, గుర్తుపెట్టుకోవటం లేదు అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తారు. ఇదే మాట ప్రియులారా, నిర్గమకాండము 31వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూడగలుగుదాం ప్రియులారా. నేను యూదా గోత్రములో హూరు మనుమడును, హూరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచితిని. అంటే మనుషులు గుర్తించకపోయినా హూరు మనుమడైనటువంటి బెసలేలు దేవుడు గుర్తించాడు. హూరు చేసినటువంటి పనికి ఫలితముగా, హూరు చేసినటువంటి పనికి ఆశీర్వాదంగా మనుమడైనటువంటి బెసలేలును దేవుడు ఆశీర్వదించాడు. ఆ మందిరములో ఒక విచిత్రమైనటువంటి పనులు చేయడానికి, ఒక అలంకారయుక్తమైనటువంటి పనులు చేయడానికి, ఒక నైపుణ్యత కలిగిన పని చేయడానికి, అందరూ మెచ్చుకునే విధంగా పని చేయడానికి బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనగా ప్రియులారా, ఈ భూమి మీద గృహములో కానీ, సంఘములో కానీ, ఉద్యోగం చేస్తున్న స్థలములో కానీ, సమాజములో కానీ ఎవరు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తారు.
దేవుడు ఎన్నిక చేస్తారు. దేవుడి జ్ఞాపకములో ఉంటే మనము దీవెనకరంగా ఈ భూమి మీద జీవించగలుగుతాము. అటు రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.